రైతు సోదరులందరికీ నమస్కారం అండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. ప్రపంచం మొత్తంలో ప్రపంచ దేశాలకి ఎక్కువ మొత్తంలో మిర్చిని మిరపకాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసేసి గుంటూరు అండి. గుంటూరు ప్రతి ఒక్క దేశానికి ఎక్కడి నుంచి ఎక్కువ మొత్తంలో వెళ్తాయండి మిరపకాయలు వచ్చేసేసి. మిర్చి చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇది వచ్చేసేసి గుంటూరు మిర్చి యార్డు. వీడియోని ఫాలో అవ్వండి, చూడండి, మొత్తం వివరాలన్నీ మీకు చెబుతాను. వీడియో కనుక చివరి దాకా చూస్తేనే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి ప్రతి ఒక్కరికి. వీడియో ఎక్కువ మంది షేర్ అవ్వాలంటే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి గుంటూరు మిర్చి యార్డు చూపిస్తున్నాను, చూడండి, వివరాలు పూర్తిగా చివరి దాకా చూడండి. ఇదిగోండి చూశారు కదా, మిర్చి యార్డులో రోజువారీ కూలీలు కూడా వచ్చి పని చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసేసి గుంటూరు మిర్చి యార్డులో చూశారు కదా, పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది వచ్చేసి గుంటూరు మిర్చి యార్డు. ఇలా చెక్ చేసుకొని ఏంటంటే గోతాల్లో ఇలా ప్యాకింగ్ అనేది చేసుకుంటారండి. పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. చూసారు కదా ఎలాగ ఉందో మార్కెట్ అనేది. ఆ వీడియోని ఫాలో అవ్వండి, పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తిగా మొత్తం చెబుతాను, చూడండి. ఇట్లా రోజువారీ కూలీలు కూడా వస్తారండి పని చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి, మాట్లాడదాం, వెళ్ళి అయితే అడుగుదాం. బీహార్ వాళ్ళు కూడా వచ్చి ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటారండి. ఎంత ఉంటుంది అన్న రోజు వీళ్ళకి? డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అన్న ఛానల్ పేరు. చెప్పండి. भाई किधर से आया? कौन सा स्टेट है? बात कर रहा हूँ, बिहार से आया. अब बिहार से आया किधर में? बिहार में दरभंगा जिला. दरभंगा जिला. हाँ ओके ठीक है. कितना सैलरी तुमको? सैलरी 12 के आता है. 12 के मैडम का 12 के वो लेता है. अब सप्ताह तुमको मालूम नहीं कितना? मालूम है. कितना बोलो? 8,000 9,000. 8,000 9,000 एक दिन को. 12 को एक सप्ताह को. एक सप्ताह को, एक महीने को. सप्ताह వాళ్ళు పొగులు కానీ రైతులు కానీ బాగా కష్టపడి పని చేసుకుంటాయండి. 9,000 10,000 అలా వస్తాయంట. బాగా కష్టం అనేది చేయాలండి. ఇలా లోడ్లు వస్తూ ఉంటే వాళ్ళు ఎక్కించి పంపించాలన్నమాట. पूरा आदमी बिहार से, पूरा बिहार से. और दूसरा स्टेट वाला भी है? समस्तीपुर दरभंगा समस्तीपुर. पूरा నార్త్ వాలా, నార్త్ సైడ్ స్టేట్స్ నుంచి వస్తారంటండి. నార్త్ సైడ్ ఉన్న రాష్ట్రాల నుంచి అలాగ వస్తూ ఉంటారు. ఇదిగోండి పైన కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా పని చేస్తారన్న, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ ఎవరు పని చేసేది? బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంటారు గుంటూరు యార్డులో వచ్చి. బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇక్కడ వచ్చేసి పని చేసుకోవటానికి. సో బేసికల్గా ఏంటంటే ఎక్కువగా మిర్చి పండించే ప్రదేశం వచ్చేసేసి గుంటూరు అండి. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో బాగా ఎక్కువగా మిర్చి అనేది పండిస్తారండి. ఇదిగోండి రైతులు వచ్చేసేసి తేజ రకం తెచ్చారంట. పర్లేదంట రేటు వచ్చేసేసి. సుమారు ఎంత పడిందో అడిగి వివరం అని తెలుసుకొని చూద్దాం. ఎంత పడిందన్న కింటా? వచ్చేసి 18,000 కింటా. టన్ను లెక్క, కింటాల లెక్క 18,000 పడింది. 18,000 పడిందంటండి. రైతులు అమ్మారు. ఎన్ని టన్నులు తెచ్చారన్న? 50 బస్తాలంటే టన్నులు పడిందా లేకపోతే ఆటోకి? మొత్తం ఎంత వెయిట్ పడింది మొత్తం? అంటే మీరు తెచ్చిన సుమారు ఇంకా కాట అవ్వలేదు, ఆటోలో ఉంది, ఏడా ఉంది, అయిపోయింది. అదే ఎంత అటు ఇటుగా వస్తాయి సుమారు. అంటే 20-25
25 టన్నులా లేదా మామూలుగా క్వింటాలు 25 క్వింటాలు పడుతుందని చెప్పారు రైతులు. ఓకే అన్న. క్వింటా వచ్చేసేసి 18,000 దాకా పడుతుందంటండి. చూశారు కదా రైతుల మాటలు, మీరే అన్నారు కదా. ఈ విధంగా ఉంది మార్కెట్ వచ్చేసేసి. తేజాలు తెచ్చారంటండి రైతులు. మార్కెట్ అనేది క్వాలిటీలు అనేది చూసుకుంటున్నారు. అయిపోయినాక ఇంకా వాటికి కలర్ అది కూడా వేసేసుకుంటారు అన్నమాట. ఇంకా మిర్చి చూద్దాం పదండి, ఏ విధంగా ఉన్నాయి మిర్చి సంబంధించి ఎలాగ ఉన్నాయి అనేది కూడా చూపిద్దాం. ఎవరైతే రైతులు అమ్ముకుందాం అనుకున్నారండి, ఇక్కడైతే మంచి రేట్లు అనేది పడతాయి. చూసి వచ్చే క్వాలిటీని బట్టి మీరు అమ్ముకునే దాన్ని బట్టి మంచి రకం అయితే బాగానే రేటు పడుతుందండి. లేదు కొన్ని తాలుగాయలు కొంచెం అట్టట్ట ఒక రకంగా ఉన్నాయి అయితే అవి కొంచెం తక్కువ రేటే పడతాయి. కానీ సరుకు మడికి మొత్తం అమ్ముడిపోయిద్దండి. రిటర్న్ పంపించడం బాగోలేదు కాయలని అలా పంపించడం ఏముండదు. దేనికి ఉండే రేటు దానికి ఉంటుంది. కొనటం అయితే ఖచ్చితంగా కొంటారండి. ఇలా గోడౌన్లో ఇలాగా స్టాక్లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే తీసుకున్న వాళ్ళు ఇంకా లారీ ఎక్కిచ్చేస్తున్నారు అనమాట, లోడింగ్ చేస్తున్నారు. ఇంకా రకరకాలు చిల్లీ పౌడర్ కానీ కారం ప్యాకెట్లు కానీ ఇలా తయారు చేసే వాళ్ళు అందరూ ఇంకా ఇలా ఇటు నుంచే ప్యాకెట్లో వచ్చేసేసి ఏంటంటే తాలుగాయలుగా కలర్ వేసి రంగేసి అమ్ముతూ ఉంటారు. విడిగా కారం విడిగా ఇంట్లోకి మనం విడిగా కాయలు కొని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకైతే మంచి మిరగాయలు చూసుకొని మనం అయితే చేసుకుంటామండి. అది విడిగా చిల్లీ పౌడరు కారం పొడి ప్యాకెట్ వచ్చేసి అవి తాలుగాయలే కలర్ వేసి అలా చేస్తూ ఉంటారు అన్నమాట. చూడండి, ఇంకా వీడియోని ఫాలో అవ్వండి. ఈ విధంగా అయితే ఉన్నాయండి మార్కెట్లో వచ్చేసేసి. ఇంకా చూపిస్తాను చూడండి. ఇలా మిర్చి అనేది ఇలాగా అమ్ముకుంటూ ఉంటారండి. పెద్ద మార్కెట్ అని చాలా పెద్దదే ఇది వచ్చేసి మార్కెట్. ఇక్కడైతే చూద్దాం ఇది ఏ క్వాలిటీ ఉన్నాయో. గుంటూరు మిర్చి క్వాలిటీ బాగుందండి. చూసారు కదా రైతులు అయితే అమ్ముకోవటానికి వచ్చారండి. ఎంత పడ్డాయి అన్న రేటు? డౌనే ఉంది. ఏ రకం తెచ్చారు? తేజ తెచ్చారా? తేజ. ఇది దాని పేరు ఏంటంటే తేజను ఇంకో దానిలో ఇంకో రకం ఏందో ఉంది. తేజను పవన్ తేజ. ఎంత పడింది కింట? పవన్ తేజ అంట. పవన్ తేజ అమ్మలేదండి, వచ్చినాను అమ్ముకుందామని వస్తే కొంచెం ఏంది ఆ నుంచి వచ్చేసరికి నిమ్మ అనిపించింది. ఆరబోసారు. మనుషు నిమ్మ మాయనండి. మనుషు నిమ్ము అది నల్ల పట్ట వేసుకొని వచ్చినావు. అదే 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా. అదేలే ఆరబోసుకోవటం ఇబ్బందిగా ఉంది. అదేలే 4 రోజులు అవుతుంది వచ్చి. మరి రేపు ఎట్టబడిద్ది మార్కెట్ రేపు ఇంకా రోజు మారుతా ఉంది. చెప్పేది కాదు. ఇప్పుడు మీ ఐడియా ప్రకారం ఇక్కడ గమనించిన దాన్ని బట్టి రేట్లు పర్వాలేదంటారా, కొంచెం తక్కువే ఉందంటారా? కొంచెం మరి రేపు రేజ్ అయిద్ది అనుకుంటున్నాం అండి. మరి నేనైతే రేపు అయితే రేజ్ అయిద్ది అనుకుంటున్నారు. అదేలా అవకాశాన్ని బట్టి ఎక్కువ ఇంకా రేపొద్దున ఎక్కువ వస్తే మటుకు రేపొద్దున కూడా ఇప్పట్లా డౌన్ గానే ఉంటుంది. అదే ఇప్పుడు ఒక 4-5 రోజులని బట్టి తక్కువే ఉంది. ఇంకా అదే ఇదే రకంగా ఉంటే రేపు ఇదే మార్కెట్ ఉంటే రేటు తక్కువే అంటారు. రేటు తక్కువ. మీరైతే ఏమైనా పెరిగితే బాగుండిద్దని ఆశిస్తున్నారు అనుకుంటున్నాను. అదేనా ఏదో కొద్దిగా చాలా లేవు, చేలో కూడా లేవు. ఇయ్యే జాగ్రత్త. ఏ ఊరు నుంచి వచ్చారన్న? బొల్లాపల్లి అండి. బొల్లాపల్లి గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా బొల్లాపల్లి. ఓకే సరే అన్న. ఆటోలో తెచ్చారా? ఆటోలో తీసుకొచ్చా. ఓకే. ఎన్ని ఎకరాలు వేసారు మిరప? నేను 1.5 అండి వేసి. 1.5 వేసారు. కూలీలు ఎంత ఉన్నాయి అన్న? కూలీ మామూలు కాంట్రాక్ట్కి ఇచ్చినండి. జనం దొరక్క కాంట్రాక్ట్ ఇచ్చేసి 1500 సార్కి వచ్చి. అదేలే ఇలా లారీలు కూడా వస్తూ ఉన్నాయండి. మాట్లాడారు కదా. రైతు మాటల్లో అయితే మీరు విన్నారు కదండి. రేట్లు ఎలాగైతే ఉన్నాయి. కూలీలు అయితే కాంట్రాక్ట్ ఇచ్చారంట. ఇంకా
చాలా ఎక్కువ రేటే తీసుకుంటున్నారు, కూలీలకు కూడా చాలానే అవుతుంది. మార్కెట్ కూడా కాయలు బాగుంటే కొంటున్నారండి, బాగోపోయినా కానీ కొంటారు, కానీ రేట్ అనేది తక్కువ పడుతుంది కాయలు బాగోపోతే. మంచి కాయలకైతే ఎప్పుడు రేట్ ఉందండి, బాగానే ఉంది. ఇంకా వీడియోని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. రైతు మాటల్లో అయితే విన్నారు కదండి రేట్లు. మిర్చి యార్డ్లో మిర్చికి పడిన రేట్లు అయితే బాగానే కొంచెం ఇప్పుడు దాకా ఉన్న ప్రకారం అయితే కొంచెం తక్కువే ఉన్నాయి అన్నారు. రేపేమన్నా మార్కెట్ వాల్యూ రేట్ ఏమన్నా ధర పెరిగే ఛాన్స్ ఉందేమో అని ఆయన అనుకుంటున్నారండి. పెరిగితే బాగుండిద్ది అని. చూసారు కదా ఇలా ఉన్నాయి అన్నమాట. అక్కడికక్కడ కాటాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఇంకా బరువు అనేది చూసేసుకుంటారు, చూసి ఎంత రేటు పడుతుందో ఇంకా దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అదే బండిలో కనుక వచ్చింది అనుకోండి, డైరెక్ట్ బండి తీసుకెళ్ళి వే బ్రిడ్జ్ ఉందండి వీళ్ళ ఇక్కడ మిర్చి యార్డ్లో, అక్కడ కూడా కాటాలు చూసుకోవచ్చు. విడిగా ఒక బస్తా లెక్క విడిగా చూడాలనుకుంటే మటుకి సొంత కాటాలు ఉంటాయండి. ఎవరి దగ్గర వాళ్ళ కాడ ఉంటాయండి. ఎవరు ట్రేడింగ్, ఎవరు కార్పొరేషన్, చిల్లీస్ కార్పొరేషన్ అంట, ఎవరి దగ్గర వాళ్ళు ఉంటాయి షాపులు. అలాగనమాట చూసుకొని కొనాలి కొనుక్కునే వాళ్ళు. ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉంటారో ట్రేడర్స్, షాపుల వాళ్ళు చూసుకొని కొంటూ ఉంటారు అన్నమాట. అమ్మే రైతులు మటుకి జాగ్రత్తగా గమనించుకొని రేటు అనుకూలంగా ఉంటే ఇంకా అమ్మేసేయచ్చండి. చెప్పిన ధర ఫైనల్ ఫిక్స్డ్ ఏమి ఉండదు. ఎవరైతే ఉన్నారండి కొనేవాళ్ళు, వాళ్ళైతే చూసుకొని కొనుక్కోవాలి క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది. ఇంకా ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఉంటుందండి. రైతులు అమ్ముకునే వాళ్ళు ఇది గమనించగలరు, గమనించుకొని అమ్ముకోవాలండి. ధర మటుకి ఫిక్స్డ్ ధర ఏముండదండి. ఏ రోజు మార్కెట్ ఆ రోజే మారుతూ ఉంటుంది. చెప్పిన ధర ఫిక్స్డ్ ఏముంటుంది, ఇంకా అదే రేటు బారుగా ఉంటుందని లేదు. రోజువారీ మార్కెట్ అండి. ఈరోజు ఈ రేటు ఉంటే రేపు ఇంకో రేటు మారుతూ ఉంటుంది. చూసుకొని కొనుక్కోవాలి. అమ్ముకునే రైతులు కూడా చూసుకొని అమ్మాలి. కొన్ని లారీలు అయితే తెచ్చి అమ్ముతానికి తెచ్చారండి రైతులు. లారీల్లో తీసుకొచ్చారు చూడండి, అదైతే వెళ్తుంది. మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అండి. అసలు ఎటు చూసినా ఉన్నాయండి. రైతులందరూ గమనించగలరు, చూసుకొని అనుకూలంగా ఉండి మీకు మార్కెట్ పర్లేదు అనిపిస్తే తెచ్చి అమ్ముకోవచ్చు అండి. లేదనుకుంటే రేటు తక్కువ ఉందనుకుంటే ఏసీలో పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటారండి. మంచి ధర పలికినప్పుడు మళ్ళీ అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు రైతులు ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు దాకా జరిగిన ఈ 4-5 రోజులు బట్టి కూడా మార్కెట్ కొంచెం డౌన్ ఉందని చెబుతున్నారండి. చెప్పిన రైతులు, అమ్మే రైతులు రేపేమన్నా పెరిగే అవకాశం ఉందేమోనని చెబుతూ ఉన్నారండి. అమ్మిన వాళ్ళు కానీ కొన్న వాళ్ళు కానీ ఇలాగా బల్లి అవైలబిలిటీ అనేది ఉంటుంది. వెహికల్స్లో తీసుకెళ్ళచ్చు. ఎవరు మార్కెట్ వాళ్ళదే అండి. ఇక్కడ షాపులో వాళ్ళు, అక్కడ వాళ్ళు చూసి కొనుక్కుంటూ ఉంటారు. రైతులు వచ్చిన దాన్ని బట్టి ఇంకా ఇలాగ ఎవరు వాళ్ళ ట్రేడింగ్ వాళ్ళదే ఉందండి. చూసుకొని అమ్ముకోవచ్చు. రైతులు మంచి ధర పడుతుందని ఆశించే చూసుకొని అమ్ముతున్నారండి. చూసారు కదా బారుగా వరుసగా ఎవరు వాళ్ళగా ఉన్నాయి షాపులు. ఎవరు ట్రేడింగ్ కంపెనీ, ఎవరు కంపెనీలు అలాగే ఉన్నాయి అన్నమాట. వరుసగా ఎవరు కూడా వాళ్ళకి సపరేటు వరుస పెట్టి అన్ని షాపులే. చూసారు కదా
ఒకళ్ళే అని ఉండదు, ఒక్కొక్కరికి ఒకటి ఉండిద్ది, ఒకళ్ళకి 2-3 ఉంటాయి, వాళ్ళకి 5-6 ఉంటాయి, అలాగ ఉంటాయి అన్నమాట వరుసగా బారుకి. చూసారు కదా. మిర్చి అయితే ఫుల్ ఘాట్ అండి. గుంటూరు ఫేమస్ మిర్చికి వచ్చేసేసి చాలా మంచి ఫేమస్ అన్నమాట. చూసారు కదా వీడియోలో ఎలా ఉందో మార్కెట్ వచ్చేసి. ఇదిగోండి ఏంటంటే తాలుగాయలు అన్నమాట, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి, ఇలాగా ఉంటాయి. మంచి కాయలు నీట్గా ఇలాగ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తున్నా చూడండి, ఇవి మంచి కాయలు, ఇవి కొంచెం తాలుగాయలు అన్నమాట. యూట్యూబ్ ఛానల్ అన్న. మార్కెట్ ఎలా ఉందని చూపించడానికి వచ్చాను. ఎలా ఉందన్న, పర్లేదా మార్కెట్? అమ్ముకునే వాళ్ళకి పర్వాలేదా రేట్లు? అమ్ముకునే వాళ్ళకి మీరేం చేస్తారన్న, ఇక్కడ వర్క్ చేస్తారా? వర్క్ అనేది జరుగుతుంది చూసారు కదా. చూసారు కదా, లోడింగ్ అనేది చేస్తున్నారు. మిర్చి ధరలు అయితే చాలా పర్వాలేదండి. రేపు మార్కెట్ రైజ్ చేద్దామని అనుకుంటున్నారు అమ్ముకునే రైతులు. వర్క్ చేసేవాళ్ళు అండి, పని చేసేవాళ్ళు, బీహార్ వాళ్ళు అనుకుంటా. తెలుగు వాళ్ళు ఉన్న బీహార్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. क्या भाई किधर से? बिहार से? पूरा बिहार वाला है? पूरा बिहार वाला। हाँ अच्छा है भाई। काम कैसा है? काम अच्छा है? అందరూ బీహార్ నుంచి అంట పని చేయడానికి వచ్చారు. ఇక్కడ పని కూడా పర్లేదంట. अच्छा काम है, बहुत अच्छा काम है, बहुत कोर आता है। हमको पैसा कैसे मिलता महीने को? हाँ 7 दिन का ऐसा पेमेंट आता है। 7 दिन में 12,000। 7 दिन में 12,000। कितना घंटा काम करना है? हाँ 12 घंटा। 12 घंटा 11, 12, 13, 15, 15। 18 भी होता है। अच्छा है। ये आप कल जाएंगे 10 बजे। ज़्यादा घंटा करे तो पैसा थोड़ा ज़्यादा आता। हिसाब किताब है। हाँ ठीक है। कितना किट्टी होता ऐसा कॉन्ट्रैक्ट वाइज है? ऐसा नहीं, एक दिन में 4,000। 4,000 ऐसा भी आता। हाँ 5,000। बहुत हार्ड है काम। हाँ पूरा जलता है। हाँ चलता है, बहुत घाट होता है। मजबूरी है। हाँ मैं थोड़ा समय इधर रुके तो अभी नशा अच्छा नहीं है। तुम कैसा काम करता है भाई? काम చూసారు కదండి, వాళ్ళు చాలా కష్టం అయినా కానీ అలవాటైన పని కాబట్టి చేస్తున్నారండి. కొంచెం సేపు నుంచుంటేనే కోరుకు మౌలుగు లేదు, అసలు అల్లాడిపోతున్నాం. అలాగుంది. వీళ్ళు అసలు రోజంతా ఇదే పని చేస్తుంటారు, రోజు పనికి డబ్బులు ఎక్కువ వచ్చినా కానీ కష్టం కూడా అంతే కూడుకుందండి. మన తెలుగు వాళ్ళు చేయలేకపోతున్నారండి, అందుకని బీహార్ వాళ్ళని పెట్టుకున్నారు. ఈ వర్క్ చేయలేము, అసలు చాలా కష్టమైన పని. బరువు ఉంటాయి టిక్కీలు, కోరు వస్తుంటుంది, అలా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇక మళ్ళీ దానికి తోడు ఎండ కనుక ఉంటే ఎండకు కూడా అసలు మామూలుగా ఉండదు.
ఒక పక్కన కూరు ఒక పక్కన ఎండ అసలు ఆవిరిలా మామూలుగా ఉండదు. సరే అండి, వాళ్ళ వీడియో అయితే చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని. చూస్తున్నాం డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. మరో మీ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంత మటుకు చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ పరమేష్.